ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు చెన్నయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను పాఠశాల నడుపుతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కాకపోతే ప్రభుత్వంలో బడ్జెట్ లేక అవస్థలు పడుతున్నాడు. చేద్దామనే తపన బాగుంది ఆయనకు. ఏది రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేద్దామని మంచి తపన ఉన్నది, ప్రజలకు చేద్దామనేది. కాకపోతే అక్కడ బడ్జెట్ లేదు, పైసలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది పడేదానికన్నా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు 58 నుంచి 61 చేసారు. ఏది ఉద్యోగస్తుల సర్వీసు. ఈ 58 నుంచి 61 తగ్గించినట్టుంటే 58 నెలలకు తీసుకొచ్చినట్టుంటే సుమారుగా 50,000 మంది రిటైర్ అవుతారు. ఆ 50,000 మంది రిటైర్ అవుతే దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అయితే ఉంటుందో, ఇప్పుడు పేదలకు 4,000 రూపాయలు ఏది ముసలాళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని చెప్పి అన్నాడు కదా, అది ఇవ్వడానికి సరిపడుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రైతులకు బోనస్ అని చెప్పేసి సన్న ఓట్లకి బోనస్ అని చెప్పి పెట్టిండు, బాగుంది అది. ఆ బోనస్ పెట్టడం వల్ల ఏమైందంటే మార్కెట్లో వచ్చేసి బియ్యం రేటు ఒక బస్తాకు 1000 రూపాయల లెక్క తగ్గింది, బాగుంది. ఆయన వచ్చిన తర్వాత ఈ అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర దగ్గర 80,000 మంది, అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనుకోండి, తను వచ్చినాక అపాయింట్మెంట్ చేసిన సుమారుగా ఆయన చేతి మీద ఒక 80,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసినాయి. అంతకుముందు ఉద్యోగాలు లేక వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరిగేది కాదు. ఆయన చేతి మీద 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి కొంత నిరుద్యోగ సమస్య రూపుమాపిండు. తర్వాత ఇది ఏదైతే ఉందో, ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, సరే మన ఎలక్షన్స్ కోసం మనం పెట్టిన మేనిఫెస్టో ఉండొచ్చు, కానీ అది ఒకవేళ దాన్ని రద్దు చేసి ఈ రైతులకు ఏదైతే ఉందో, ఇప్పుడు మన రైతు బంధు వెనుకబడిపోయిన రైతు బంధు ఇవ్వక అది కొంచెం అది రద్దు చేసి ఈ రైతులకు డైవర్ట్ చేస్తే బాగుండేదేమో. నెలకంటికి 400 కోట్లు ఆదా అయ్యేది. అది రైతులకు ఇవ్వగలిగితే ఈ రైతు బంధు సమస్య తీరిపోయేది. తర్వాత ఆయన ఇచ్చినటువంటిది ఏంది, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ జరిగింది, జరగలే అంటలేము. 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు, కానీ అది 100% జరగలేదు. ఇప్పుడు ఏదైతే ఈ ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు ఉచితం అంటుండు, అది కూడా ప్రజలల్లో అందరికీ అందలేదు. ఈ 500 సిలిండర్ ఏదైతే ఇస్తున్నాడు, అది కూడా అందరికీ అందుబాటులో లేదు. కాకపోతే ప్రజలల్లో కొంచెం నిరుత్సాహం ఉన్నది. కొంచెం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినట్టు అవుపడుతుంది ఈయన చేస్తున్నటువంటి పరిపాలన. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన బాగుండేది, కాకపోతే అది నిరంకుశత్వం 1, డిక్టర్షిప్ 2, అవినీతి 3, 4వది ఏదైతే దళిత బంధు అని చెప్పి 10 లక్షల దళిత బంధు తెచ్చిండో, ఆ దళిత బంధు వల్ల కుప్ప కూలిపోయింది ప్రభుత్వం. అది దళిత బంధు ఈటల రాయిందని ఓడగొట్టడానికి ఎప్పుడైతే పెట్టిండో ప్రభుత్వం పడిపోతా అని చెప్పి కొంతమందితో నేను చెప్పిన ప్రభుత్వం పోతుంది అని. ఎందుకంటే గంపగుత్తగా ఉన్నటువంటి ఈ రైతు బంధు ఒక ఊరికి ఒక 10 మందికి 5 మందికి నువ్వు ఇచ్చినట్టుంటే ప్రతి ఊళ్ళో 200 కుటుంబాలు 300 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి. ఇవి నువ్వు 2కో 3కో ఇస్తే మిగతా కుటుంబాలు మొత్తం గంపగుత్తగా మీరు కాంగ్రెస్కి అప్పచెప్పినట్టు అయింది. అది దళిత బంధు వల్ల నాశనమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక నిరంకుశ పోకడ. తర్వాత పోతే ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడము, మినిస్టర్లతోటి సంప్రదించకపోవడము, ఈ విధంగా కొంచెం. ఎందుకంటే ఉంది ఆయన తను కూర్చున్న జాగాలో చేసిండు. తన సెక్రటరీ ఎన్నడూ కూడా సెక్రటరియట్కి రాలే. ఎవరు కేసీఆర్ సెక్రటరీ పరిపాలన చేయలే. ఏదో ఫామ్ హౌస్లో లేకపోతే ప్రజాభవన్లో ఉండి పరిపాలన చేసిండు.
అది కాదు, ప్రజలకి ఏంది అందుబాటులో ఉండాలి, అది నా ఉద్దేశం. ఇప్పుడు ఈయన ఉన్న అందుబాటులో ఉంది, కానీ నాకు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను తీసుకొని మళ్ళీ పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఏది రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ప్లస్ మళ్ళీ అదనంగా వాళ్ళని ఉద్యోగాలలో కంటిన్యూ చేసుకుంటూ, అది పెద్ద తప్పు, బ్లండర్ మిస్టేక్. వాళ్ళను కొంచెం దూరం పెట్టగలిగి ఈ రోడ్ల పడుతూ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలను తీసుకుపోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వగలిగితే కొంతవరకు వాళ్ళకు ఉపాధి దొరికినట్లు అవుతుంది. అది పెద్ద బ్లండర్ మిస్టేక్ ఉంది ప్రభుత్వం. ఆయన ఎట్లా పోయిండో కేసీఆర్ ఏ విధంగా అయితే ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులను కొనసాగించిండో ఈయన కూడా అదే విధంగా అదే తొవలో పోతూ ఉన్నాడు. ఇది కూడా మళ్ళీ ప్రభుత్వం పోవడానికి కొంచెం వెనకబడ్డది. ఇంకా ఉన్న 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళలో ఆయన తప్పన ఇప్పుడు మళ్ళీ సన్న బియ్యం ఇస్తా అంటుండు, అది మంచిదే స్కీము. రైతులకు బోనస్ 500 అంటుండు, అది ఇవ్వడం వల్ల ప్రజలలో సన్న బియ్యం రేటు తగ్గిపోయింది, అది బాగుంది. ఈ ఏదైతే నిరుద్యోగ సమస్యను కొంతవరకు రూపమాపగలిగిండు, బాగుంది. తర్వాత 500కు ఏదైతే సిలిండర్ ఇస్తుండో 500 సిలిండర్లు ఇంకా కొంచెం పెంచాలి, అది బాగుంది. తర్వాత పోతే 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ఇస్తుండో అది బాగుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాగా ఉన్నాయి, కానీ కొంచెం ప్రజలలో కొంచెం వెనుకబడిపోయి ఉన్నాం. ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నామంటే, ఒక ఆమె భర్త చనిపోయి సుమారుగా 5 ఏళ్ళు అవుతున్నది. 5 ఏళ్ళు అవుతే సుమారు 5 ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పటి వరకు అలా పెన్షన్ రాలే. ఏది విడో పెన్షన్. తర్వాత ఒంటరి మహిళలు కాదు, ఇప్పుడు ఒంటరి మహిళ అన్నట్టే భర్త చనిపో విడో ఒంటరి మహిళలు అంటే భర్తను వదిలిపెట్టి భర్త దూరంగా ఉండడం ఒంటరి మహిళలు. ఇప్పుడు ఆయన ఏంది వృద్ధుల పెన్షన్, వికలాంగుల విడో పెన్షన్, నేత కార్మికులు, గీత కార్మికులు, బిడి కార్మికులు, ఈ విధంగా బ్రహ్మాండంగా ఇచ్చిండు. అది ఇప్పుడు కొనసాగుతుంది, బాగుంది. కానీ ఏదైతే భర్తలు చనిపోయిన వాళ్ళకి వితిన్ 1 ఇయర్ వన్ మంత్ లోపల వాళ్ళకు మళ్ళీ శాంక్షన్ చేసినట్టుంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొంచెం బాగుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంది. 5 ఏళ్ళ నుంచి భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్స్ మంజూరు కాలేదు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని గుర్తుపట్టాలి. తర్వాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులు కొంతమందికి ఏదైతే ఉందో కొంతమందికి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అందుతుంది, లేని వాళ్ళు అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. అది కొంచెం అది అందాలి, అది దాని మీద కొంచెం చర్య తీసుకోవాలి. నేను ఒక్క మాటతో చెప్పాలంటే గవర్నమెంట్ బాగా నడపాలి అంటే నాలాంటి తీసుకొని కొంచెం తీసుకుపోయి సలహాలు ఇప్పించుకుంటే కూడా సలహాలు ఇస్తా. ఎందుకంటే 61 సంవత్సరం ఏదైతే ఉన్నదో ఏది ఈ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ దాన్ని 58 ఇవ్వాలి. 58 ఏళ్ళు ఇంతకుముందు ఉండే, ఇంకా 3 ఏళ్ళు తగ్గించినా తప్పులేదు, 55 చేసినా తప్పులేదు. అట్లా గవర్నమెంట్కి ఫండ్స్ మిగులుతాయి. ఉన్న ఫండ్స్ తోటి ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగస్తుల మీద ఆయనకు మొత్తం వచ్చేది 18,500 కోట్లు వస్తున్నాయి గవర్నమెంట్కి ఆదాయం ప్రతి నెల. ఖాళీ ఉద్యోగస్తుల మీద పోతుంది ఎంత 6,500 కోట్ల ఆదాయం పోతుంది. తర్వాత కేసీఆర్ చేసినటువంటి అప్పుల కింద 6,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. ఒట్టి 6,000 కోట్లతోటి గవర్నమెంట్ నడపాలంటే సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే ఏం చేయాలి? రిటైర్మెంట్ ఉద్యోగులను తీసేయాలి. తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వీళ్ళను రోడ్ల పడి తిరిగే పిల్లలను, చదువుకున్న పిల్లలను, గ్రాడ్యుయేట్ చేసిన పిల్లలను ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత పోతే ఈ ఏదైతే ఉందో 61 సంవత్సరంలో ఉన్నటువంటి 55 చేసినా తప్పలేదు, 58 చేసినా తప్పలేదు. 58 కుదిచ్చినటువంటి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఫండ్స్ బాగా ఉంటాయి. ఇప్పటికి 8,000 మంది రిటైర్డ్ అయ్యిండు, 8,000 మందికి బెనిఫిట్స్ కూడా రాలేదు. అట్లా తగ్గించినట్టుంటే ఏది 61ని 58 చేయగలిగినట్టుంటే ఇవన్నీ సాధ్యమే. ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు అవుతాయి, అమలు చేయడానికి సాధ్యపడుతుంది. బడ్జెట్ బాగా మిగులుబాటు అవుతుంది. రేవంత్ రెడ్డికి మా మనస్ఫూర్తిగా మేము కూడా నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ అంటే మా ప్రాణం. కానీ తప్పకుండా మీరు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయండి. ఆ 61 సంవత్సరాన్ని తీసుకొచ్చి 58 చేయమని చెప్పండి. 58 కాకుండా 55 చేస్తే గవర్నమెంట్లో ఫండ్స్ బాగా బ్రహ్మాండంగా ఉన్న ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తే వచ్చేది కాదు. ఆయన లైసెన్స్ పైన పెంచవచ్చు, 100% పన్ను పెంచవచ్చు. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మీద 25% పెంచవచ్చు. తర్వాత పోతే ఎక్సైజ్ మీద కొంత 25% పెంచవచ్చు. తర్వాత పోతే ఈ స్టాంప్ డ్యూటీ మీద పెంచుకోవచ్చు, ఎక్సైజ్ మీద పెంచుకోవచ్చు. ఎక్కడికెళ్ళో రాదు ఫండ్స్, తను పెంచుకోగలగాలి. మిగతా మినిస్టర్లను ఒప్పించుకోవాలి, ప్రభుత్వాన్ని నడపాలి అంటే ఇవన్నీ కూడా పెంచాలి. ఇప్పుడైతే ప్రతి పల్లెటూరు ఇప్పుడైతే ఈ గ్రామం పెద్ద గ్రామం, ఇబ్రాహీంపట్నం గ్రామం ఇది. నా పేరు చెన్నయ్య.
ఇబ్రాహీంపట్నం గ్రామం పెద్ద గ్రామము, ఇందులో నల్ల బిల్లు వసూలు చేసేటోళ్ళు లేడు. ఇంటి పనులు వసూలు చేయడంలో త్రూఅవుట్ తెలంగాణ వెనకబడిపోయి ఉన్నది. ఏది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కలెక్షన్ టోటల్గా వెనకబడి ఉంది. ఉన్న కలెక్షన్ లేదు. కొత్త బిల్డింగ్లు కట్టారు, ఆ బిల్డింగ్లకు ట్యాక్స్ ఫిక్స్ చేయలేదు. ఈ విధంగా రెవెన్యూ పెంచుకోవచ్చు. గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టాలి అని అంటున్నా. ఇంకొకటి సార్కి ఇచ్చే సలహా, నేను ఇంకోటి అంత పెద్దోని కాదు, ఈ FTL BFL అని చెప్పేసి ఆ బిల్డింగ్లు కూలగొట్టడం ఉంది కదా, అది కొంచెం దాని దగ్గర పోకుండా హైడ్రా అనేది బాగుంది కానీ అది పోకూడదు. అది పోకుండా ఏం చేయాలి, నాలాల పైన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసినట్టుంటే ఉన్నటువంటి నీళ్లు, హైదరాబాద్లో ఉన్న నీళ్లు సాఫ్గా వెళ్ళిపోవడానికి ఆస్కారం. నాలాలు మొత్తం ఆక్రమించి బిల్డింగ్లు కట్టగలిగినారంటే అక్కడనే కాదు ఎక్కడైనా కట్టిరు. ఆ నాలాలను ఓపెన్ చేయగలిగితే, నాలా పైన ఉన్న ఇండ్లు డిస్మెంటల్ చేయగలిగితే మంచి పరిపాలన ఉన్నట్టే లెక్క. హైడ్రా దగ్గరికి పోవద్దు. హైడ్రాలో కొంచెం అది FTLలో కట్టినటువంటి బిల్డింగ్లకు అవుతుందో ఆ కాంపన్సేషన్ ఇచ్చి పేదలకు మళ్ళీ బయట జాగాలలో వాళ్ళకు ఇండ్లు చూపెట్టి అట్లా వాళ్ళని డిస్మెంటల్ చేస్తే బాగానే ఉంటుంది.